ఈ కేసుల వ్యవహారానికి సంబంధించి అనేది వారి ప్రశ్న. సో మొత్తంగా మీరేం చెప్తారు సమాధానం? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకు, ఏబిఎన్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్తే. ఈరోజు చాలా అనుమానాలను వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. అదేవిధంగా గత ఏదైతే ఎంక్వైరీ విచారణ అన్నప్పుడు కూడా కక్షా సాధింపు ధోరణి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు తప్పించుకునే ప్రయత్నంలో అదే రకమైన మూసా పోసినట్టుగా అదే వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా కక్షా సాధింపు ధోరణి చేసే అలవాటు లేదు, ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే మాకు అంత ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతిదీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే వాయిస్ వినిపించాము. ఈరోజు అధికారంలోకి వచ్చాక కూడా గత ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఇవి చాలా అవినీతిమయంగా ఉన్నాయని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ రోజు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ సేమ్ అదే వర్షన్ లో ఉన్నారు. ఎక్కడా కూడా అధికారం రాగానే వర్షన్ ఎక్కడా చేంజ్ చేయలేదు. ఎక్కడ తప్పు జరిగింది అనేది మాట్లాడడం ఈజీ, దాని విచారణలో ఎక్కడ ఏం జరిగింది అనేది విచారణ సంస్థలు జ్యుడిషియర్ కిందికి వెళ్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ సంస్థలకు అధికారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటది. ఒక మనిషిని తప్పు అని నిరూపించి తీసుకొచ్చి కటకటాల్లో వేయడానికి ఇదేం సినిమా కాదు. ఇది 100% విచారణలో తేలాల్సిన విషయము. దట్ సేమ్ టైం దానికి ఒక ప్రాసెస్ అనేది కూడా ఉంటది. ఈ రోజు వీళ్ళు ఏమంటున్నారంటే మేము చేసింది చాలా ఈ కార్ రేసింగ్ అనేది చాలా తెలంగాణకే బాగా ఉపయోగకరంగా ఉండే పథకము, ఫార్ములా రేస్ అనేది, దీన్ని ఎందుకు తప్పుపడుతున్నారు, మా వల్ల 700 కోట్లు లాభం అయింది కదా. ఇక వీళ్ళ నాయకుడైతే పెద్ద స్వతంత్ర సమర యోధుల్లాగా ఏదైతే ఉద్యమంలో పాల్గొన్నట్టుగానే నేను ఏం తప్పు చేయలేదు, జైలుకైనా పోవడానికి రెడీగా ఉంటా అనేది విధంగా మాట్లాడుతున్నాడు. అంటే జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులు కాలేరు అనే విషయం కేటీఆర్ గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జైలుకి వెళ్ళి బయటికి రాగానే ప్రజల సింపతి ఏదో బాగా వస్తుంది, నన్ను అరెస్టు చేయండి అని చెప్పి ఏదో ఫార్ములాను ముందు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అది నిజంగా ఈరోజు విచారణ సంస్థ మీరు చేసిన దానికి అరెస్టు చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా అరెస్టు చేస్తారు. మీరు 58 కోట్ల రూపాయలు అంటే మీకు చిన్న అమౌంటే కావచ్చు, 58 కోట్లు కాదు, ఈవెన్ 1 రూపీ కూడా ప్రజాధనం దుర్వినియోగం చేసి మీ స్వంత లాభం కోసం మీ స్వంత నిర్ణయంతో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏది మాట్లాడినా కానీ తప్పిదమవుతుంది. ఇప్పటికిప్పుడు చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో క్యాబినెట్ లో చర్చించకుండానే రీడిజైన్ చేశారు, అవినీతి జరుగుతుందంటే మీ మాజీ ముఖ్యమంత్రి గారే క్యాబినెట్ లో చర్చించినాకనే నేను నిర్ణయం తీసుకున్నా అని చెప్పి, అంటే క్యాబినెట్ యొక్క చర్చ ఆవశ్యకత ఏ రకంగా ఉంటుందో అని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన ఆ రకంగా చెప్తున్నారు. ఇక్కడేమో క్యాబినెట్ నిర్ణయం అవసరమా ఈ చిన్నదానికి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా, తెలంగాణకు లాభం చేకూర్చే విధంగా ఉంది కదా, ఇది తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా ఉంటుందని మేము ఒప్పుకున్నామని చెప్పి మాట్లాడడం అంటే ఏ రకంగా ద్వంద్వ అంటే 2 నాలుకల ధోరణి అవలంబిస్తున్నారు. ప్రతిదీ కూడా తెలంగాణకు సంబంధించిన రూపాయి ఖర్చు పెట్టాలన్నా కానీ క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే దాని నిధుల బదలాయింపు అనేది జరగాలి. కానీ హెచ్ఎండిఏ నిధులు మీ సొంతానికి, మీరే మంత్రి ఉన్నారు కదా అని చెప్పి మీ సొంతానికి నిర్ణయం తీసుకొని నేను మాట్లాడుతున్నా, వచ్చేది మన ప్రభుత్వమే, నేను చెప్పినట్టుగానే నడవాలని చెప్పి అధికారులను భయభ్రాంతులకు గురి చేసినట్టుగా మీరు మాట్లాడిన విధానాన్ని ఈరోజు ఏసీపీ అనేది ఖచ్చితంగా సీరియస్నెస్ గా తీసుకుంటది, పరిగణలోకి తీసుకుంటది. ఆ రీతిలో ఈరోజు ఏ రకంగా అయితే విచారణ జరగాలో ఆ రకంగా జరుగుతుంది. ఇక బీజేపీ సోదరులు మాట్లాడిండ్రు, అన్న మీరు 11 సంవత్సరాలుగా భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మీద మీరు ఈడీ కేసులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కానీ, వివిధ రకాల్లో ఏ రకంగా కేసులు బనాయించారో, వాళ్ళందరూ మీ పార్టీలోకి రాగానే విచారణ ఏ రకంగా క్లోజ్ చేశారో ఒకసారి మీరు కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది. విచారణ సంస్థలు అనేటివి అవి స్వయం ప్రతిపత్తి కలిగినవి అనే విషయాన్ని మీరు మర్చిపోవడం అనేది చాలా ఏమంటారు బాధాకరమైన ప్రతిపత్తి అయినప్పుడు ముఖ్యమంత్రి గారు 1కి 10 సార్లు మైకులలో బహిరంగ సభలలో ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఏదైతే మాట్లాడినలో గొర్రెల విషయంలో కానీ, లేకపోతే ఈ కార్ రేస్ విషయంలో కానీ మేము ఏదైతే ఏసీబీతో విచారణ చేస్తుంటే మీ ఈడీ అనేది ఇన్వాల్వ్ అయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ కార్ రేస్ విషయంలో కూడా
ఈడీ అనేది మేము కూడా విచారిస్తామని చెప్పి ఆ సంస్థ కూడా ఇందులో వచ్చిందా లేదా ఒక మాట మీరు చెప్పాలి. ఈడీ చేతిలో ఉంది ఈరోజు, ఏసీబీ చేతిలో ఉన్న కేసును అంత ఈజీగా తెగదెంపులు చేసేసి ఆయనను జైల్లో వేయండి అని చెప్పి మీరు చెప్తున్నారంటే ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలన్నా? గొర్రెల స్కామ్ విషయంలో కూడా మీ ఈడీనే అడ్డం వచ్చింది కదా, ఈడీనే అందులో ఎంటర్ అయింది కదా, ఈడీ విచారణకు తీసుకున్నది కదా. అట్లా విచారణ తీసుకున్న కేసులను కూడా మీరు ఏం చేయట్లేదు, ఇవి తేలుస్తున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎక్కడా కూడా మేము వెనకడుగు వేయలేదు. ఆ రోజు నుండి ఈ రోజు కూడా విచారణ సంస్థ అంటే ఎంత ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలో అంత ట్రాన్స్పరెంట్ గా విచారణ చేస్తూనే ఉన్నది. ఆఖరికి మాజీ సీఎం కేసీఆర్ కూడా విచారణ సంస్థకు హాజరైన విషయాన్ని మనం చూసాం. అదే విధంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఎవరైతే విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును కూడా రప్పించి ఈరోజు కేసులో విచారణ చేస్తున్నామంటే మేము ఎంత నిష్పక్షపాతంగా ఎంత త్వరితగతిన ఈ కేసులను తేల్చే ప్రయత్నంలో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే వారు చెప్పింది గొర్రెల స్కామ్ కేసు సంబంధించి ఫైనల్ గా ఏం తేల్చారు, అసలు అంతకాలం విచారణ చేశారు కదా, ఆ తర్వాత ఏం జరిగిందనేది కూడా అడ్రస్ లేకుండా పోయింది అనేది అమర్నాథ్ గారు చెప్తున్న మాట ఒకటి. నవీన్ గారు అదే చెప్తున్నా, గొర్రెల స్కామ్ విషయంలో ఈరోజు ఈడీ విచారణలో ఉంది. అది ఈడీ ఎంటర్ అయింది కాబట్టి వాళ్ళ చేతిలోకి తీసుకుంది కాబట్టి వాళ్ళదే ఫైనల్ అవుతుందా లేకపోతే ఏసీబీ ఈడీ రెండు కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటాయా అనేది వేచి చూడాలి తప్ప ఈడీని కాదని ఏసీబీ తీసుకునే అవకాశాలు ఈ రోజు లేవు. రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఈడీ సంస్థ ఉంటే బానే ఉండేది, రాష్ట్ర ప్రభుత్వ కన్సర్నల్లో ఉంటే. వీళ్ళు కేంద్రంలో ఈడీ సంస్థను అడ్డం పెట్టుకొని ఎంతమందిని ఎన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఈ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మొత్తం ఇట్లా విషం జిమ్మే విధంగా ఏదో అమర్నాథ్ గారు అంటే ఇప్పుడు రవలి గారు చెప్తున్న విషయంలో దత్తాత్రేయ గారు వస్తాను ఒక నిమిషం ఆగండి, దత్తాత్రేయ గారు వస్తాను ఒక నిమిషం ఆగండి. అమర్నాథ్ గారు లెట్ మీ కన్క్లూజన్ చెప్పండి సార్. ఇప్పుడు రవలి గారు ఏం చెప్తున్నారంటే ఈడీ ఎఫ్ఐఆర్ బుక్ చేయదమ్మా, అర్థం చేసుకోండి. ఫార్ములా ఈ కేసులో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది, ఆయన బాజాప్తా ఒప్పుకున్నాడు. అరవింద్ కుమార్ గారు అట్లాగే బిఎల్ఎన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కేటగారికల్ గా ఓరల్ గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు 58 కోట్లు